అందరికీ నమస్కారం. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఆర్ఆర్బీ ఆర్పిఎఫ్ 2024కు సంబంధించినటువంటి పర్ఫెక్ట్ కోర్స్ అండి. ఆర్పిఎఫ్కి సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ఫుల్ క్లాసెస్ పీడిఎఫ్ టెస్ట్ సిరీస్ ₹699కే 6 మంత్స్ వ్యాలిడిటీతో అందిస్తున్నామండి. ఇంట్రెస్ట్ వారు తప్పకుండా పర్చేజ్ చేయండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ముందు డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. సో గైస్, వీటితో పాటుగా ఎస్ఎస్సి కోంబో ప్యాక్ ఉందండి. సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, హవాల్దార్ అన్నిటికి సంబంధించి, జీడీకి కూడా సంబంధించి కేవలం ₹799కి 6 మంత్స్ వ్యాలిడిటీతో ఫ్రీ పీడిఎఫ్ ప్లస్ టెస్ట్ సిరీస్ను కూడా యాడ్ చేసి మీకైతే అందజేస్తున్నాము. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉందండి. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గైస్, ఈరోజు మన ఛానల్లో ఆర్ఆర్బి గ్రూప్ డి ఎన్టీపీసీ ఉద్యోగాలకు ఉపయోగపడేటువంటి జనరల్ అవేర్నెస్ మోడల్ పేపర్ అయితే మీకోసం అందచేయడం జరుగుతుందండి. ఇందులో ప్రీవియస్ ఎగ్జామ్స్లో వచ్చినటువంటి బిట్స్, అంతేకాకుండా కొన్ని ముఖ్యమైనటువంటి ఎక్స్పెక్టెడ్ బిట్స్ కూడా మీకోసం అందచేయడం జరుగుతుంది. కాబట్టి రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎన్టీపీసీ నోటిఫికేషన్ అయితే మరి మనకు అతి త్వరలోనే రాబోతుందండి. ఆఫ్టర్ లాంగ్ టైం, ఆఫ్టర్ 5 years తర్వాత మనకి నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి సో ఎవరైతే ఈ సంవత్సరం ఖచ్చితంగా జాబ్ కొట్టాలి అనుకున్నటువంటి అభ్యర్థులు రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఈ యొక్క మోడల్ పేపర్స్ మీకు రివిజన్గా ఉంటాయి. అంతేకాకుండా మన యాప్ డౌన్లోడ్ చేసుకొని కోర్స్ కూడా తీసుకోండి. పర్ఫెక్ట్గా ఈసారి జాబ్ అయితే ఖచ్చితంగా మీరు సాధించవచ్చు. ఓకే, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. 2024 ఏడాదికి గాను భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతికి ఎవరు ఎంపికయ్యారు? నోబెల్ బహుమతి ఎవరికి వచ్చింది అని అర్థము. ఆన్సర్ ఆప్షన్ 4 అండి, ముగ్గురికి వచ్చిందండి. ఫియర్ అగోస్తి, ఫెరెంక్ క్రౌజ్, యాన్ ఎల్ హ్యూలియార్ అనేటువంటి ముగ్గురికి కూడా సంయుక్తంగా ఈ అవార్డు అయితే రావడం జరిగింది భౌతిక శాస్త్రంలో అండి. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, పౌరసత్వ చట్ట సవరణ బిల్లును పార్లమెంట్ ఉభయ సభలు 2 సార్లు ఆమోదించిన గడువు లోపల దానిపై సంతకం చేసి చట్ట రూపం కల్పించడానికి దేశ అధ్యక్షురాలు విద్యాదేవి బండారి నిరాకరించారు. అయితే ఆమె ఏ దేశ అధ్యక్షురాలు? పౌరసత్వ సవరణ చట్టం బిల్లు పైన సంతకం చేయలేదండి. మరి ఎవరు ఏ దేశానికి చెందినవారు విద్యాదేవి బండారి గారు అంటే ఆన్సర్ ఆప్షన్ 3 అండి, నేపాల్ దేశ అధ్యక్షురాలండి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, భారతదేశపు శాస్త్రీయ నృత్యాల ప్రధాన మూలము నాట్యశాస్త్రాన్ని రాసిన వారు ఎవరు? భారతదేశపు శాస్త్రీయ నృత్యాల ప్రధాన మూలము నాట్యశాస్త్ర గ్రంథాన్ని రాసినవారు. మూడోది ఆప్షన్ 1 అండి, భరత ముని. నెక్స్ట్ వన్, గాంధీజీ 1942లో క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చిన చారిత్రాత్మక స్థలము ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 అండి, క్రాంతి మైదాన్ అండి. క్రాంతి మైదాన్. ఫర్ ద ఫస్ట్ టైం మరి అప్పటి వరకు కూడా అహింసనే, ఓకేనా, అహింసనే మరి ఆయుధంగా మలుచుకొని చాలా శాంతియుతంగా నిరసనలు తెలిపినటువంటి గాంధీ గారు 1942లో ఒక్కసారిగా డూ ఆర్ డై, చేయండి లేదా చావండి, మనకైతే స్వాతంత్రం రావాలి అని చెప్పేసి పోరాటం చేయడంతో అందరిని కూడా, ప్రపంచ నేతలను కూడా ఒకేసారి విస్మయానికి గురి చేసిందండి. 1921 టైంలో సహాయ నిరాకరణ ఉద్యమంలో కూడా మరి సుభాష్ చంద్రబోస్ గారు ఆల్రెడీ చెప్తారు, మనం ఈ యొక్క అహింసా సిద్ధాంతంతో ఏమి చేయలేము, ఓకేనా, బ్రిటిష్ వారిని ఎదుర్కొని స్వతంత్రం సాధించలేమని చెప్పినప్పటికీ కూడా వినలేదండి. గాంధీజీ గారు వినరు. సో నాది ఇదే సిద్ధాంతంతో వెళ్తాను. అప్పటి నుంచి గాంధీజీ గారికి నేతాజీ గారికి మధ్య భేదాభిప్రాయాలు అయితే ఉంటాయండి. ఎట్టకేలకు మళ్ళీ గాంధీజీ గారు నేతాజీ గారి బాటలోనే నడవడం జరుగుతుంది 1942లో. అయితే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏంటి అంటే, ఈ యొక్క 1942 క్విట్ ఇండియా మూమెంట్ టైంలో బ్రిటిష్ వారు ఎవరైతే ఈ యొక్క ఉద్యమంలో పాల్గొన్నారో అందరినీ తీసుకుపోయి జైల్లో వేస్తారండి, ఎరవాడ జైల్లో వేస్తారు. ఓకేనా, మరి ఎరవాడ జైల్లో వేసినప్పుడు ఈ ఉద్యమానికి నాయకత్వం వహించేవారు ఎవ్వరు ఉండరండి. అందుకే ఈ ఉద్యమాన్ని నాయకుడు లేని ఉద్యమంగా పేర్కొంటారు. భారతదేశ చరిత్రలో నాయకుడు లేని ఏకైక ఉద్యమం లేదా నిరసన క్విట్ ఇండియా మూమెంట్గా చెప్పుకోవచ్చు. మరి అదేంటి, ఎవరు దీన్ని ముందుండి నడిపించారు? 1942 క్విట్ ఇండియా మూమెంట్ నాయకి ఎవరండి? మరి అరుణ అసఫ్ అలీ గారు. ఎవరండి? అరుణ అసఫ్ అలీ. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్ అండి, ఇది గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్,
భారతదేశం వచ్చి స్వతంత్రోద్యమంలో భారతీయులకు సహకరించిన బ్రిటిష్ జాతీయుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 సిఎఫ్ ఆండ్రూస్. సిఎఫ్ ఆండ్రూస్, దేశబంధు అని పిలుస్తాం కదా మనము, సిఎఫ్ ఆండ్రూస్. నెక్స్ట్ వన్, కంప్యూటర్ ప్రోగ్రాంలో వచ్చే దోషాన్ని ఏమని పిలుస్తారు? కంప్యూటర్ ప్రోగ్రాంలో వచ్చేటువంటి దోషాన్ని ఏమంటారంటే బగ్ అంటారు, బగ్. నెక్స్ట్ వన్, డిబిటి సంక్షిప్త రూపం ఏంటి? డిబిటి. ఏడవది ఆప్షన్ 1 డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ. డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో క్రోమరసంలో ఉండేటువంటి ఎంజైమ్లు ఏంటి? ట్రిప్సిన్, కైమోట్రిప్సిన్, అమైలేస్, లైపేస్. క్లోమరసంలో ఉండేటువంటి ఎంజైమ్లు ఏవి? ఎనిమిదవది ఆన్సర్ ఆప్షన్ 4 అండి, ఏబిసిడి అన్నీ కూడా సరైనవే అండి. క్లోమరసంలో ఉండి ఆహారం జీర్ణమయ్యేలా చూసేటువంటి పని అండి వీటిది. ఇంపార్టెంట్ క్వశ్చన్, ఓకేనా. నెక్స్ట్ వన్, ఫలాలు, ఆకులు ఫలాలు రాలటంలో ప్రభావం చూపే హార్మోన్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 అండి, అబ్సిసిక్ ఆమ్లము. ఈ ఆమ్లం వల్ల ఏమవుతుందండి? సో ఆకులు రాలిపోతాయి, ఫలాలు చెట్లపైన ఉండేటువంటి పళ్ళు కూడా అవి పండుగ అయిపోయిన తర్వాత రాలిపోతాయండి. దానికి గల కారణం ఏంటి అంటే అబ్సిసిక్ ఆమ్లము. నెక్స్ట్ వన్, ఒక కంటితో సూదిలోకి దారం ఎక్కించడం కష్టం అండి, ఎందుకు మరి? దానికి గల రీజన్ ఏంటి అంటే రెండు కళ్ళు కలిపి ఒక పరిణామ ప్రతిబింబాన్ని ఇస్తాయి, కాబట్టి దూరాన్ని గ్రహించడం సులువు అవుతుంది. ఒక కన్నుతో ఒక వస్తువును చూసినప్పుడు అది ఎగ్జాక్ట్లీ ఎంత దూరంలో ఉంటుందో మనం చెప్పలేం. రెండు కళ్ళతో చూసినప్పుడు మాత్రమే మన కన్నులో ఉండేటువంటి ఏంటి లెన్స్ ఏవైతే ఉంటాయో అవి ఎగ్జాక్ట్లీ ప్రతిబింబాన్ని ఇస్తాయి. అంతేకాకుండా రెండు కన్నులతో చూసేటువంటి విధానాన్ని బైనాక్యులర్ విజన్ అంటాం. మనుషుల్లో మాత్రమే ఉంటుందండి, ఓకేనా, బైనాక్యులర్ విజన్. అదే మనం పక్షుల్లో చూసినట్లయితే పక్షికి రెండు కన్నులు ఉంటాయి కదా, ఒక కన్నుతో ఒక సైడ్ చూడొచ్చు, ఇంకో కన్నుతో ఇంకో సైడ్ కూడా చూడొచ్చు అవి, ఓకేనా. బైనాక్యులర్ విజన్ ఉండదు పక్షుల్లో, మనకు మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ వన్, జాతీయ పర్యావరణ విధానం యొక్క ప్రధాన లక్ష్యాలలో చేర్చనటువంటి అంశం ఏది? ఏ అంశాన్ని చేర్చలేదండి జాతీయ పర్యావరణ విధానం యొక్క ప్రధాన లక్ష్యాలలో? 11 ఆప్షన్ 2 అండి, ప్రపంచ స్థాయిలో ఓజోన్ తరుగుదలను పర్యవేక్షించడం. ప్రపంచ స్థాయిలో ఓజోన్ తరుగుదలను పర్యవేక్షించడం అనేటువంటి అంశాన్ని ఇందులో చేర్చలేదు. మరి పర్యావరణ సంబంధిత ఆందోళనలను, విధానాలను, కార్యక్రమాలను, ప్రణాళికలు మరియు ప్రాజెక్టుల ద్వారా ఆర్థిక మరియు సామాజిక ఆర్థిక ప్రణాళికలుగా అనుసరించడం అనే అంశాన్ని చేర్చారు. పర్యావరణ వనరులను ప్రస్తుత మరియు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా న్యాయబద్ధ వినియోగాన్ని నిర్ధారించడం అనేది చేర్చారు. పర్యావరణ అనుకూల ప్రభావాన్ని తగ్గించడం అనే అంశాన్ని కూడా ఇందులో చేర్చడాన్ని చూడవచ్చు. రెండవది మాత్రం తప్పండి, ఓకే. నెక్స్ట్ వన్, దేశంలో పర్యావరణాన్ని, వన్యజాతి వృక్ష జంతుజాలాలను కాపాడడం, మెరుగుపరచడం ప్రభుత్వం యొక్క విధిగా పేర్కొంటూ 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఏ నిబంధనను చేర్చారు? ఇంపార్టెంట్. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, 48 సబ్సెక్షన్ 1 అండి, ఏ 48 సబ్సెక్షన్ ఏ. నెక్స్ట్ వన్, చంద్రమండలానికి అపోలో 2 నౌకలో ప్రయాణించి చంద్రునిపై కాలు మోపిన మొట్టమొదటి వ్యక్తిగా నీల్ ఆర్మ్స్ట్రాంగ్ రికార్డు సృష్టించారు. అయితే ఇది ఏ సంవత్సరంలో జరిగింది? ఏ సంవత్సరంలో అండి అపోలో 11 నౌకను ప్రయోగించారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. 13వది ఆన్సర్ ఆప్షన్ 1 1961, ఓకే, 1961లో. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. వేవెల్ ప్లాన్, కేబినెట్ మిషన్ ప్లాన్, ఆగస్ట్ ఆఫ్ క్రిప్స్ మిషన్. ఆధునిక భారతదేశ చరిత్రలో చాలా చాలా ముఖ్యమైనటువంటి తేదీలండి ఇవి, ముఖ్యమైన సంఘటనలు కూడా. మరి ఏ సంవత్సరంలో ఇవి చూద్దాం. ముందుగా వేవెల్ ప్రణాళిక అనేది 1945లో వచ్చింది. క్యాబినెట్ మిషన్ ప్లాన్ 1946, ఆగస్ట్ ఆఫర్ 1940, క్రిప్స్ మిషన్ 1942లో అయితే వచ్చిందండి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, రాష్ట్ర విధాన మండలిని ఏర్పాటు చేయడం లేదా రద్దు చేసే విధానము ఏ విధంగా అండి? రాష్ట్ర విధాన మండలిని ఏర్పాటు లేదా రద్దు చేసే విధానం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3
రాష్ట్ర శాసనసభ 2/3 మెజారిటీతో ఆమోదించిన తర్వాత పార్లమెంట్ సాధారణ మెజారిటీ చట్టం ద్వారా దీన్ని ఏర్పాటు చేయవచ్చు లేదా రద్దు కూడా చేయవచ్చండి. ఓకేనా. కానీ మ్యాక్సిమం 99% రాష్ట్రం పైన ఆధారపడి ఉంటుంది. రాష్ట్రం ఈ స్పెషల్ మెజారిటీ అండి. స్పెషల్ మెజారిటీతో ఆమోదించిన తర్వాత పార్లమెంట్ ఖచ్చితంగా దాన్ని అమలు చేస్తుందండి. ఎందుకంటే రాష్ట్రాలు ఇష్టము. ఓకేనా. విధాన మండలి ఉండాలా లేదా అంటే ఎమ్మెల్సీలు ఉంటారండి అందులో ఎమ్మెల్సీలు. ఓకేనా. మన తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీలు ఉన్నారు కదా, వాళ్ళంతా కూడా రాష్ట్ర విధాన మండలిలో ఉంటారు. ఓకేనా. అది ఉండాలా వద్దా అనే నిర్ణయం అనేది మరి రాష్ట్రంకే వదిలేస్తుంది కేంద్రము. మరి ఎమ్మెల్సీలను ఈ యొక్క విధాన మండలిని మరి ఎప్పుడంటే ఎన్టీ రామారావు గారి టైంలో దాన్ని ఏం చేశారు, ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు ఏర్పాటు చేస్తే మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో మళ్ళీ పునరుద్ధరించారు, ఆపేశారు. ఆపేసిన తర్వాత మళ్ళీ వాటిని తీసుకురావడం కూడా జరిగింది. ప్రజెంట్ ఉన్నాయి. ఓకే. రిజర్వ్ బ్యాంక్ యొక్క గుణాత్మక పరపతి నియంత్రణలో ఏది చేరదు? ఆప్షన్ 3 మోతాదు అవసరంలో మార్పు అనేది ఉండదండి. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ప్లానింగ్ ఫర్ ది ప్యూర్ అను గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? ప్లానింగ్ ఫర్ ది ప్యూర్ అండి, పూర్ యాక్చువల్గా ప్లానింగ్ ఫర్ ది పూర్ రచయిత ఎవరు మరి? ఆప్షన్ 2 బిఎస్ మిన్హాస్. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచుము. ఐర్లాండ్, అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా. మరి మన భారత రాజ్యాంగంలోని ఏ అంశాన్ని ఈ దేశాల నుంచి స్వీకరించాము? 18వది ఆన్సర్ ఆప్షన్ 1 అండి. 1 by 1 చూద్దాము. ఐర్లాండ్ రాష్ట్రపతి ఎన్నిక, అమెరికా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థ, ఆస్ట్రేలియా ఉభయ సభల సంయుక్త సమావేశము, కెనడా గవర్నర్ల నియామకము. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, సింహాద్రి, హిమాచల్, శివాలిక్, సహ్యాద్రిలు. మరి హిమాలయాలోని ఏ భాగాలను ఈ పేర్లతో పిలుస్తారు? సింపుల్. చూద్దాము 1 by 1. సో హిమాద్రిలు అంటే హిమాలయాలలోని అత్యున్నత భాగాన్నే హిమాద్రిలు అంటారు. నెక్స్ట్ హిమాచల్ అంటే నిమ్న హిమాలయాలు. నిమ్న అంటే హిమాద్రిల కంటే కొంచెం కిందకి ఉంటాయి. శివాలిక్ అంటే ఏంటి? బాహ్య హిమాలయాలు లేదా హిమాలయాల యొక్క పాదాలుగా పిలుస్తారు, అంటే కింది భాగంలో ఉంటాయండి. ఓకే. సహ్యాద్రిలు అంటే ఏంటి? పశ్చిమ కనుమలనే సహ్యాద్రిలు అంటారండి తెలంగాణలోని కొన్ని ప్రాంతాలలో. ఓకేనా, కొన్ని జిల్లాల్లో సహ్యాద్రి పర్వతాలు అనే పేరుతో పిలుస్తాము. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్, భౌగోళిక విస్తీర్ణం పరంగా దేశంలోని అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతం ఏది? అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతం ఏది? ఆప్షన్ 2 అండి, అండమాన్ నికోబార్ దీవులు. నెక్స్ట్ వన్, తూర్పు కనుమలలో ఎత్తైన శిఖరం ఏది? తూర్పు కనుమలలో ఎత్తైన శిఖరం. భారతదేశ పటం చూసినట్లయితే మనకు ఇటు సైడ్ తూర్పు కనుమలు ఉంటాయండి. ఓకేనా, ఇటు సైడు పశ్చిమ కనుమలు ఉంటాయి. ఇవి రెండు కలుస్తాయి ఎక్కడ అంటే నీలగిరుల్లో కలుస్తాయి. ఓకేనా, నీలగిరి పర్వతాలలో కలుస్తాయండి. ఓకేనా, ఈ తూర్పు కనుమల్లో మరి ఎత్తైనది ఏంటి అని అడుగుతున్నారండి. సింపుల్, అంటే ఇటు సైడు. ఓకే, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి, జిందగడ అంటారండి, జిందగడ. నెక్స్ట్ వన్, 3 సముద్రాల కలయిక గల తీరరేఖ కలిగిన రాష్ట్రం. ఇంతకుముందే చెప్పాను కదండి, తూర్పు కనుమలు పశ్చిమ కనుమలు కలిసేటువంటి ప్లేస్ ఇక్కడ ఉంటుంది కదా, తమిళనాడు. అరేబియా సముద్రము, ఓకే, బంగాళాఖాతము, హిందూ మహాసముద్రం. 3 సముద్రాల కలయిక ఏంటి? తమిళనాడు రాష్ట్రము. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఓజోను పొరను కరిగించే పదార్థాలను విడుదల చేయుటను తగ్గించుటకు అనుసరించవలసిన నియంత్రణ విధి విధానాల గురించి ఏ విశ్వ అంగీకారం తెలుస్తుంది? అంటే ఏ యొక్క అగ్రిమెంట్ అని అర్థం, ఇంటర్నేషనల్ అగ్రిమెంట్. ఏంటండి? ఆప్షన్ 1 మ్యాట్రియల్ ప్రోటోకాల్, ఓజోను పొర పరిరక్షణ కొరకు. నెక్స్ట్ వన్, భారతీయ రైల్వేల నిర్మాణము మరియు వృద్ధిని పరిశీలించి సరైన సమాధానం ఏంటి? 24 ఆప్షన్ 4 అన్నీ సరైన. చూద్దాం. మన దేశంలో మొదటి రైలు మార్గాన్ని 1853 ఏప్రిల్ 16న ముంబై నుండి థానే వరకు 34 కిలోమీటర్లు నిర్మించారండి. ప్రస్తుతము భారతీయ రైల్వేలు ఆసియాలో 2వ స్థానంలో ఉన్నాయి. ప్రపంచంలో 4వ అతిపెద్ద వ్యవస్థ అండి మనది. మరి మొదటి 3 స్థానాల్లో యుఎస్ఏ, రష్యా, చైనాలు ఉన్నాయి. తర్వాత 4వ స్థానంలో మన ఇండియా ఉంటుంది. చివరి క్వశ్చన్, 1961లో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ స్థాపించిన
పీటర్ బెన్సన్ ఏ దేశానికి చెందినవారు? 25 ఆన్సర్ ఆప్షన్ 2 అండి. బ్రిటన్కి చెందిన వ్యక్తి అమ్నెస్టీ ఇంటర్నేషనల్ను స్థాపించారండి. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్. ఆర్ఆర్బి, గ్రూప్ డి, ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు క్లియర్గా ప్రతిరోజు ఫాలో అవ్వండి మోడల్ పేపర్స్. మీకు చాలా బాగా యూస్ఫుల్గా ఉంటాయి. ఓకేనా? థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.